హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకు అంటే ఇటువంటి టైప్ క్వశ్చన్సే వచ్చేటువంటి టెట్లో కూడా రావడానికి అవకాశం ఉంది. సో వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, Statistics dash not my favorite subject. Choose the correct form of verb to fill in the blank. ఫ్రెండ్స్, ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్. ఇది సింగులర్ అండ్ ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి దీనికి ఆన్సరు ఆప్షన్ 2 ఈజ్ అవుతుంది. స్టాటిస్టిక్స్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నెక్స్ట్ వన్, నోబడీ ఫోన్డ్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఫ్రెండ్స్, మనం క్వశ్చన్ ట్యాగ్ ఆన్సర్ కనుక్కోవాలి అంటే చూసుకోవాల్సినవి 2 థింగ్స్ ఉన్నాయి. అవి ఏమి అంటే ఇచ్చిన క్వశ్చన్ పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా, నెక్స్ట్ వర్బ్ ఏ టెన్స్లో ఉంది అని. ఇక్కడ వర్బ్ ఫోన్డ్ అనేది V2 ఫామ్ అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ నోబడీ అనేది నెగిటివ్ ఫామ్లో ఉంది. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది నెగిటివ్ ఫామ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్గా రావాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో దీనికి సూట్ అయ్యేటువంటి ఆన్సరు ఆప్షన్ 3 డిడ్ దే. నెక్స్ట్ వన్, హీ సెడ్ ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబోవ్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్లీజ్ అని ఉంది కాబట్టి రిక్వెస్ట్ అనేది మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఇక్కడ రిక్వెస్ట్ అనేది 1 and 3లో ఉంది. నెక్స్ట్ అజ్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసినప్పుడు దెమ్గా మారుతుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 అవుతుంది. హీ రిక్వెస్టెడ్ టు గివ్ దెమ్ సమ్ వాటర్. నెక్స్ట్ వన్, చూస్ ద అడ్వర్బ్ దట్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందులో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించనిది ఆప్షన్ 4 టుమారో అనేది ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఎట్, ఆల్రెడీ, జస్ట్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ వన్, ఇట్స్ టైమ్ షీ డాష్ టు బెడ్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆన్సర్ ఆప్షన్ 4 went. It's time she went to bed. Next one, in India a very large section of young female force is deployed as domestic servants. Choose the part that has a grammatical error. ఇందులో గ్రామర్ పరంగా ఎర్రర్ ఉన్నది సి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ దట్ కాంట్ ఎక్స్ప్రెస్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. ఖచ్చితత్వాన్ని గురించి ఇండికేట్ చేయని సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 4 యూ మైట్ టాక్ టు హిమ్. రిమైనింగ్ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే యూ హ్యావ్ టు గో దేర్ రైట్ నౌ, యూ మస్ట్ మీట్ హిమ్ వితౌట్ ఫెయిల్, యూ షుడ్ క్లీన్ ద వూండ్ బిఫోర్ అప్లయింగ్ ద ఆయింట్మెంట్. ఇక్కడ హ్యావ్ టు, మస్ట్, షుడ్ ఇవన్నీ ఖచ్చితంగా చేయవలసిన పనులను ఇండికేట్ చేస్తాయి. సో ఇందులో అప్లికేషన్ని ఇండికేట్ చేయని సెంటెన్స్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, మై బ్రదర్ హ్యాస్ రిటర్న్డ్ డాష్ హిజ్ వర్క్ ప్లేస్. చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫ్రమ్. మై బ్రదర్ హ్యాస్ రిటర్న్ ఫ్రమ్ హిజ్ వర్క్ ప్లేస్. నెక్స్ట్ వన్, షీ వాజ్ అన్హ్యాపీ ఆర్ షీ వాజ్ అప్సెట్. దిస్ ఈజ్ ఏ. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ అనేది వర్డ్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, గోపి హ్యాడ్ లివ్డ్ ఇన్ ద విలేజ్ ఫర్ 20 years. Dash the locals still considered him an outsider. Choose the word that links the two sentences.
Answer option 2, nevertheless. Next one, he would have passed his exam. Choose the correct if clause to complete the sentence. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ క్లాజ్ అనేది వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్లో ఉంది. సో ఇఫ్ క్లాజ్ అనేది హ్యాడ్ ప్లస్ V3గా ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హ్యాడ్ ప్లస్ V3 ఉన్నది ఆప్షన్ 2. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. హీ వుడ్ హ్యావ్ పాస్డ్ హిజ్ ఎగ్జామ్ ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్. Discovery that aspirin can help fight cancer. Now choose the passive voice for the above headline. Answer is option 1. It has been discovered that aspirin can fight cancer. Next one, twittering means. Twittering means option 1, making a series of short high sounds. Next one, choose the word that fits the blank with the opposite of the word underlined. Cruelly towards animals is a sin. We should show dash to animals. Cruel opposite word kind. So దీనికి ఆన్సర్ ఆప్షన్ 2, kindness. Next one, I took a great axe and knocked down the wall. The meaning of the phrasal verb knocked down is, knocked down అంటే పగలగొట్టడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1, demolished. నెక్స్ట్ వన్, డాష్ ట్రైన్స్ రన్స్ ఫాస్టర్ దాన్ డాష్ బస్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అబోవ్. ఫ్రెండ్స్, ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ఉంది. ఫాస్టర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. సో కంపారిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు మనం ద అనే ఆర్టికల్స్ యూజ్ చేయాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ ద బస్. నెక్స్ట్ వన్, ఐ లైక్ బ్లూ. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ టు గెట్ ద అబోవ్ సెంటెన్స్ యాజ్ ద ఆన్సర్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3, విచ్ కలర్ డూ యూ లైక్. విచ్ కలర్ డూ యూ లైక్ అని అడిగినప్పుడు ఆన్సర్ అనేది ఐ లైక్ బ్లూ అని వస్తుంది. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ కెన్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. బ్రిటిష్, బర్డ్స్, బోర్డు, బాయ్స్. ఇందులో క్యాపిటల్ లెటర్తో బిగిన్ అవ్వవలసినటువంటి వర్డ్ ఏది అంటే ఆప్షన్ 1, బ్రిటిష్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద డైరీ ఎంట్రీ. ఆన్సర్ ఆప్షన్ 2, సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ వన్, చూస్ ద ట్రైసిలబిక్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో ట్రైసిలబిక్ వర్డ్ ఆప్షన్ 4, ఎన్వలప్. నెక్స్ట్ వన్, choose the correct spelling of the word. Answer option 3, conscious. CONSCIOUS, conscious. Next one, choose the word without a prefix. Answer option 4, savage. Exhale, react, decode. వీటన్నిటికీ కూడా ప్రిఫిక్స్ అనేది ఉంది. ప్రిఫిక్స్ అంటే ఒక వర్డ్కి బిఫోర్ యాడ్ అయ్యేటువంటి వర్డ్. సఫిక్స్ అంటే వర్డ్ తర్వాత యాడ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్హేల్లో ఈఎక్స్ అనేది ప్రిఫిక్స్, రియాక్ట్లో ఆర్ఈ అనేది ప్రిఫిక్స్ అవుతుంది, డీకోడ్లో డిఈ అనేది ప్రిఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. హోంవర్క్ హ్యాస్ హిస్టారికలీ బీన్ గివెన్ టు students to reinforcement what they learnt at school and ultimately to help them learn the material better. However, too much homework is not helpful and can be counterproductive. Homework helps students. Answer option 2,
strengthening their learning. Next one, too much homework according to this passage. Answer option 4. Too much homework impacts negatively. Next one, language is heterogeneous. This means. Answer option 1. Any language contains words from other languages. Next one, in language learning, ESL stands for. Answer option 2. English as a second language. Next one, choose the signal word that indicates support. Answer option 1. For example. Next one, the following is a form of introspection. ఇంట్రోస్పెక్షన్ అంటే తన గురించి తాను రాసుకోవడం అనే మీనింగ్ వస్తుంది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్ SOS అప్రోచ్. SOS అప్రోచ్లో ఇంపార్టెంట్ టూల్ ఏమిటి అంటే ఆప్షన్ 4. స్ట్రక్చర్స్. నెక్స్ట్ వన్, the word that make a sentence grammatically acceptable are. Answer option 3. structural words. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.